హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పుల్లని బియ్యం పిండి బోండా. ఉదయం టిఫిన్గా అయినా సాయంత్రం స్నాక్గా అయినా ఎలా అయినా వేసుకోవచ్చు. ఈ పుల్లని బోండాలు భలే బాగుంటాయి. ఈ వర్షాకాలంలో ఇలాంటివి వేసుకుంటే ఇంట్లో బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. ఇంక నేను ఎలా వేస్తానో వేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి మీ అభిమానాన్ని చూపించండి. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండి వచ్చేసి తడి బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. నేను తీసుకున్నది అయితే తడి బియ్యం పిండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ, 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ బొంబాయి రవ్వ తీసుకోండి, ఉప్మా రవ్వ. ఈ బియ్యం పిండి ఉప్మా రవ్వ కలుపుకోవటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నెలో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బోండాలు అనేవి మరీ గట్టిగా లేకుండా ఉండటానికి ఒక 2 చిటికెళ్ళు మనం తినే సోడా ఉప్పు ఉంటుంది కదా, ఆ సోడా ఉప్పు వేసుకోండి. ఈ పిండిని నేను రాత్రిపూట నానబెడుతున్నాను. మీరు ఉదయం కలుపుకొని ఒక 2-3 గంటలు నానిన తర్వాత వేసుకోవాలి అనుకుంటే ఈ సోడా ఉప్పు అనేది ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు వేసుకొని అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/4 కప్పు వాటర్ వేసుకొని కొంచెం పిండి అనుకనుగ్గా ఉండేలాగా వాటర్ వేసి కలుపుకోండి. మరి వాటర్ ఎక్కువ వేయొద్దు, మళ్ళీ పలచగా అయిపోతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ మాత్రం పలచగా ఉంటే సరిపోతుంది మనకి. నేను ఇక్కడ వాడిన తడి బియ్యం పిండి అని చెప్పాను కదా, తడి బియ్యం పిండి అయితే మాత్రం చాలా బాగుంటుంది. పొడి బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. అయితే ఈ తడి బియ్యం పిండి ఎలా పట్టించుకుంటాము అంటే, బియ్యం ఒక రోజు రాత్రి అంతా నానబెట్టేసి వడేసేసి మిల్లు పట్టించుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అది నిల్వ ఉంటుంది. లేదంటే 1 రోజు 2 రోజులు ఎండలో పెట్టేసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత అయినా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ పిండి కలుపుకోవటం అయిపోయింది కదా, పైన 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఇంకా నైట్ అంతా కూడా అలా బయటే ఉంచేసాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఇంక ఇక్కడ తెల్లారిన తర్వాత చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. మీరు ఒకవేళ సాయంత్రం పూట వేసుకోవాలి అనుకుంటే పొద్దున్నే కలిపి ఉంచేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక 8 గంటలు నానుంటే మాత్రం చాలా బాగుంటాయి బోండాలు, గుర్తుంచుకోండి. ఇంక ఇప్పుడు ఈ పిండిలోకి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు, అలాగే 2 పచ్చిమిర్చీలు సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి నేను ఏమి పచ్చిమిర్చి కారమే తప్ప ఎండు కారం వేయలేదు. మీరు కావాలంటే కొంచెం అది కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ బాగా కలిసే వరకు కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు చూసుకోండి, ఏమైనా తక్కువైతే చూసి వేసుకోండి. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ పిండి మరీ మీకు బోండాలు వేసుకోవటానికి రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చు, లేదా కొంచెం గోధుమ పిండి వేసుకొని అయినా కలిపేసుకోండి. బియ్యం పిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేడెక్కగానే ఇలా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజుగా ఉండేలాగా ఇలా బోండాలు వేసేసుకోండి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి మరీ లైట్ కలర్ రాగానే తీసేయకండి, కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటే లోపల వరకు బాగా కుక్ అయ్యి చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఇంక ఇక్కడ చూసారు కదా బోండా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా ఇంత కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోండి. మిగతావన్నీ కూడా అలాగే వేసి వేయించుకోండి. మీరు ఇవి ఎప్పుడు వేసుకోవాలనుకున్నా కనీసం 7-8 గంటల పాటు పిండి నానేలాగా చూసుకుంటే ఇంక మిమ్మల్ని ఏమీ అనటానికి వంక పెట్టడానికి కూడా ఏమీ ఉండదన్నమాట. అంత బాగుంటాయి. మిమ్మల్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకోవాల్సిందే. అంతే, ఎంతో టేస్టీగా బియ్యం పిండి పుల్లని బోండాలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీటికి కాంబినేషన్గా పల్లీ చట్నీ బాగుంటుంది, అల్లం చట్నీ బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో చింతపండు లేకుండా ఉసిరికాయతో అల్లం పచ్చడి పెట్టాను, ఆ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.